విశేషాలు చూసే ముందు మా కొలీగ్ భారతి అన్ని పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాల గురించి వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. భారతి, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ ఆనంద్. ఈరోజు వార్తాపత్రికలోని ప్రధాన వార్తల గురించి అయితే మనం తెలుసుకున్నాం. ముందుగా సాక్షి చూసుకున్నట్లయితే మేమంతా మీ వెంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్రలో జనగర్జన. పెత్తందారులపై పోరుకు మేమంతా సిద్ధమని నినాదాలు, పోటెత్తిన ప్రజాభిమానం. ఇసుక వేస్తే రాళ్లంత జనం, ఊరూరా గజమాలతో ఘన స్వాగతం. మహిళా కూలీలతో సీఎం జగన్ మాట మంతి, సామాన్య జనంతో మాట కలిపే మమేకం. సీఎంతో మాట్లాడేందుకు పోటీ పడిన అక్క చెల్లెమ్మలు, బస్సు వెంట పరుగులు తీసిన యువకులు. ఇక్కడ చూసుకుంటే కద్రిలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థన చేస్తున్న సీఎం జగన్. ఇమేజ్ లో కూడా చూసుకోవచ్చు జగన్ బస్సు యాత్రకు సంబంధించి జనం ఏ విధంగా అయితే జగన్ కి స్వాగతం పలికిన తీరును కూడా మనం ఇమేజ్ లో చూసుకోవచ్చు. పెన్షన్లు అడ్డుకొని దొంగ ఏడుపు. ఇంటింటికి వెళ్లి వాళ్ళని సిఎస్ ను కోరిన టీడీపీ నేతలు, వాలంటీర్ల ద్వారా తాము వద్దనలేదని బాబు బుకాయింపు. ఇక్కడ చూసుకుంటే తిరుగుబాటుతో తత్తరపాటు, అవ్వా తాతలకు పెన్షన్లపై ఆటంకాలు, బాబు బృందం నిర్వాకమే. పెన్షన్ల పంపిణీపై వాలంటీర్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 1న ఈసీకి అచ్చన్న ఫిర్యాదు. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే చంద్రబాబు పెన్షన్లు ఆపడం మీ తాత తరం కాదు. పేదోళ్ళ ఉసిరు పోసుకొని నువ్వేమీ బాగుపడతావు. అవ్వా తాతలపై బాబు కక్ష, ఈసీ ఆదేశాలను పునఃసమీక్షించాలి అంటూ మంత్రి బొత్స. చంద్రబాబు నరరూప రాక్షసుడని ఎంపీ భరత్ వ్యాఖ్యానించారు. బాబుకు అవ్వ తాతల శాపనార్థాలు మంత్రి కారుమూరు. చంద్రబాబు రాక్షసప ఆనందం మంత్రి ఆదిములు. వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఇవి చంద్రబాబు పైన. ఇక మరో పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ఇక్కడ వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న వార్తను మనం చూసుకోవచ్చు. పెన్షన్లపై వంచన వైసీపీదే, వాలంటీర్లపై ఈసీ నిర్ణయానికి కారణం వైసీపీనే. వారిని సొంత కార్యకర్తల్లా వాడుకున్న పార్టీ వైసీపీకి బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పిన జగన్. ఎన్నికలకు 2 నెలల ముందు నుంచే పార్టీ సేవలోకి రాజీనామాలు చేయాలని ఎప్పుడో ఆదేశాలు. అవ్వా తాతలు కాదు, అధికారమే ముఖ్యం. ఈ సంగతి గతంలోనే బయటపెట్టిన ఒక వార్తా ఛానల్. దాంతోపాటు తాజాగా మరింత ఊపందుకున్న రాజీనామాలు, విపక్షాలపై విషం చిమ్మిపోవాలని సూచనలు. 1.26 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు, వారి చేత ఇంటింటికి పెన్షన్లు ఇప్పించలేరా? ఇది మొత్తం వాలంటీర్లకి సంబంధించిన వార్త అని కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే జగన్ అక్రమాస్తుల కేసులో ఎందుకు ఈ జాప్యం? ముఖ్యమంత్రి కాబట్టే ఆలస్యం జరుగుతోందా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సీఎం అయితే హాజరు నుంచి మినహాయింపు అడుగుతారా? ట్రయల్ సుదీర్ఘంగా సాగుతుంటే మినహాయింపు ఎలా ఇస్తారు? విచారణ సవ్యంగా జరుగుతుంటే సమస్యలు ఎందుకు వస్తాయి? ధర్మాసనం ఆగ్రహం, అఫిడవిట్ వేయాలని సిబిఐకి ఆదేశం. ఇక్కడ చూసుకోవచ్చు జగన్ కు నిరసనల సెగ. బస్సు వెంట పరుగుపెట్టిన గోపాల మిత్రులు ప్లకార్డులు పట్టుకొని పెద్దపీట నుంచి నినాదాలు. తమ డిమాండ్లను నెరవేరే వరకు వదలని వైనం. అభివాదాలతోనే సరి. రోజంతా మూగనోము పట్టిన జగన్, మూడెంటలకు మాడిన జనం. యాత్ర దారికి అడ్డం చెట్లు నరికివేత, విద్యుత్ వైర్లు తొలగింపు, కరెంట్లీగా ఉక్కపోతతో జనం విలువిల, ప్రయాణికులకు నరకమే. శ్రీ సత్యసాయి జిల్లాలో ముగిసిన సభ. కడప బరిలోనే షర్మిల లోక్సభ పోటీ ఖరారు. ఢిల్లీలో కాంగ్రెస్ సిఈసి భేటీ. 5 ఎంపీ 114 అసెంబ్లీ అభ్యర్థులకు లైన్ క్లియర్. నేడు ఇడుపులపాయలో జాబితా ప్రకటన. కేజ్రీవాల్ తిహార్ జైలుకు 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ. రామాయణం, భగవద్గీత, హౌ డు ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ పుస్తకాలకు అనుమతి. ఇక మరిన్ని వార్తలు చూసుకోవచ్చు. నన్ను బ్లేడ్ తో కోస్తున్నారు, కలిసేందుకు వస్తున్న వారిలో కిరాయి మూకలు ఉంటున్నాయి. వారు సన్నటి బ్లేడ్లతో నన్ను నా సెక్యూరిటీ సిబ్బందిని కోస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కదా. పగిలే కొద్దీ గ్లాస్ గాజుకు పదును ఎక్కువ. వైసీపీ ఫ్యాన్ కు సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. ఇక్కడ చూసుకుంటే ఇవేం పదోన్నతులు? ప్రిన్సిపల్లుగా లైబ్రరీయన్లు పీడల. విద్యా సంస్థలో పదోన్నతులకు న్యాయస్థానం సానుభూతి ప్రమాణకం కారదు. లైబ్రరీయన్లకు బుక్ కంటైనర్లకు ఏం తెలుస్తుంది? సీనియారిటీ ఉందని నర్సింగ్ సూపరింటెండెంట్ కు సర్జన్ గా పదోన్నతి కల్పిస్తారా? ఐఐటి, ఐఐఎంలు, మెడికల్ కాలేజీలకు లైబ్రరీయన్లు, పీడీలు నేతృత్వం వహిస్తున్నారా? పాలన కోసం అయితే ఎంబీఏలను నియమించవచ్చుగా. ఇది కూడా వైసీపీకి సంబంధించిన ఒక వ్యతిరేక వార్తను కూడా మనం చూసుకోవచ్చు. ఇక మరో పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకున్నాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన వార్త ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వార్త మనం చూసుకోవచ్చు. ప్రభాకర్ రావు చాటునే. బీఆర్ఎస్ అసమ్మతి వర్గీయుల ప్రతిపక్ష నేతలపై నిఘాకే స్పెషల్ ఆపరేషన్ టీం ఏర్పాటు. ఎన్నికలప్పుడు ప్రతిపక్షాలకు చెందిన వారు డబ్బు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది. రాధాకృష్ణారావు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడి.
సో నిన్న జరిగిన విచారణలో బయటపడ్డ నిజాలను కూడా చూసుకొచ్చివి. సో జగన్ అక్రమాస్తుల కేసులో విచారణలో జాప్యానికి కారణం ఏంటి? అఫిడవిట్ వేయాలని గత విచారణలో చెప్పినా స్పందించలేదేం? సిబిఐని నిలిసిన సుప్రీంకోర్టు. సో డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. కేసీఆర్ పాపం, తెలంగాణకు శాపం. విద్యుత్ సంస్థలపై 1,00,000 కోట్ల భారం. ఆయన తప్పులను సరిదిద్దుతూ వస్తుంటే మమ్మల్నే ఆడిపోస్తున్నారు. సో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు. సో ఇక మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే, సో అదనపు టీఎంసీ పనులకు ఎలా సిఫార్సు చేశారు? ఏ అధికారి కింద అలా వ్యవహరించారు? సో మేడిగడ్డపై మాజీ ఈఎన్సీకి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రశ్నల వర్షం. సో రికార్డులు పరిశీలించిన తర్వాతే చెప్తానన్న వెంకటేశ్వర్లు. సో 5న జిల్లా కేంద్రంలో రైతు సత్యాగ్రహం. హామీలు నెరవేర్చని కాంగ్రెస్ పై అన్నదాతల్లో ఆగ్రహం. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. హామీల అమల్లో కాంగ్రెస్ విఫలం. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలి. కడియం వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు. సో వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్యాని పార్టీ అధిష్టానం ప్రకటించింది. సో ప్రకటించిన ఏఐసీసీ ఇప్పటి వరకు 14 స్థానాలకి అభ్యర్థుల ఖరారు. మిగిలిన 3 పైన కొనసాగుతున్న ఉత్కంఠం. ఇక మరో పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకుందాం. ఇక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన ఒక వార్తని చూసుకోవచ్చు. సో ఫోన్ ట్యాపింగ్ వెనుక బీఆర్ఎస్ సుప్రీం రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు. ఎన్నికల్లో టాస్క్ ఫోర్స్ వెహికల్స్ లోని గులాబీ పార్టీల డబ్బు తరలింపు, ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రతిపక్ష మనీ సీజ్, హవాలా మనీగా ప్రచారం, దుబ్బాక మునుగోడ బై ఎలక్షన్స్ టైంలో అపోజిషన్ పార్టీలపై నిఘా. 3వ బీఆర్ఎస్ అధికారంలోకి తేవడమే ప్రభాకర్ రావు టీం టార్గెట్. సో విచారణలో ఒప్పుకున్న టాస్క్ ఫోర్స్ మాజీ డీఎస్పీ రాధాకిషన్ రావు. ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ లీడర్లకు బిగుసుకునవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే, కేసీఆర్ అబద్ధాలు బంద్ చేయి, రాష్ట్రాన్ని నిండా ముంచింది నువ్వే, నీ పాలన పాపాలే, రైతులకు శాపాలేని డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు ఫైర్. రాష్ట్రాన్ని దివాలా తీయించి కట్టుకథలు చెప్తున్నాడు. సో గత బీఆర్ఎస్ పాలన 3 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్. ఇరిగేషన్ పవర్ సెక్టార్లు సర్వనాశనం చేసిండ్రు. కృష్ణా నీళ్లను ఏపీ దోచుకుపోతుంటే నోరెందుకు మెదపలేదని నిలదీత. ఫోన్ ట్యాపింగ్ లో పెద్ద తలకాయలంతా జైలుకేనని హెచ్చరిక. ఎన్నికల కోసం కేసీఆర్ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని వ్యాఖ్యలు. సో పరిహారం 10 ఏళ్లలో 2 సార్లే. సో బీఆర్ఎస్ కి సంబంధించిన వార్తని చెప్పుకోవచ్చు. సో పంట నష్టంపై రిపోర్టులకే పరిమితమైన బీఆర్ఎస్ సర్కార్ ఇక 2 సార్లు కేంద్ర నిధులతోనే ఇన్పుట్ సబ్సిడీ. 5 ఏళ్ల అధికారం లెక్కల ప్రకారం 30 లక్షల ఎకరాలు పంట నష్టం. రాష్ట్ర వాటా కట్టొద్దని పంటల బీమా ఎత్తివేత. సో నిరుడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 5 లక్షల ఎకరాల్లో నష్టం అంచనా. 500 కోట్ల అవసరం అయితే పావు వంతు కూడా ఇయ్యలే. సో మొన్నటి వరకు కేఆర్ఎంబి, ఇప్పుడు ఫార్ములా పాలిటిక్స్ చేస్తున్న బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఫైర్. సో మేడిగడ్డపై ఎల్ఎన్టీని అడగండి. సో కాంట్రాక్టర్లు ఆఫీసర్ వల్లే లోపాలు జరిగాయంటూ శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు చేశారు. సో పెద్ద ప్రాజెక్టులే కూలిపోతున్నాయి, అట్లనే కాళేశ్వరంలోనూ తప్పులు జరుగుండొచ్చు, రిపేట్ చేసి నడిపించుకోవాలంటూ కామెంట్. సో ఇక మరో పత్రికలోని ప్రధాన వార్తలు అయితే చూసుకుందాం. సో ఇక్కడ కూడా ట్యాపింగ్ కి సంబంధించిన వార్తనే ప్రధానంగా చూడొచ్చు. సో ట్యాపింగ్ వెనుక బీఆర్ఎస్ సుప్రీం, ఆయన ఆదేశాలతోనే ఆపరేషన్. సో ఆ పార్టీ హ్యాట్రిక్ విజయం కోసమే పనిచేసాం. ప్రతిపక్ష నేతలతో పాటు గులాబీ లీడర్లు ఫోన్లు కూడా ట్యాపింగ్. సో వారి ఫ్యామిలీ అనుచరులు, వ్యాపారవేత్తలపైన నిఘా. ఎన్నికల్లో ఎస్కార్ వాహనాలతో బీఆర్ఎస్ డబ్బులు తరలింపు. ప్రతిపక్ష నేతలతో కట్టడి చేసేవారు గులాబీ పార్టీలో చేరి ఒత్తిడి తెచ్చాం. సో మునుగోడు దుబ్బాక బైపోల్ ట్యాపింగ్ ద్వారానే ఇతర పార్టీల అభ్యర్థుల డబ్బు సీజ్. సో రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడి. సో ఇవి వాటి పత్రికలోని ప్రధాన వార్తలు. ఈరోజు డిబేట్లో మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ చర్చిస్తారు. అందరికి బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us.